వరకు అడిగిన ప్రశ్నకు సూటైన సమాధానం నేను చెప్తాను. అండ్ ఇట్ మైట్ సౌండ్ లిటిల్ కాంట్రవర్షియల్ ఇన్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను చెప్పే విషయం కొంచెం కాంట్రవర్షియల్ గా కూడా అనిపించే అవకాశం ఉంది. అండ్ ఐ డోంట్ మైండ్ బీయింగ్ కాంట్రవర్షియల్ అట్ ఆల్. నేను నమ్మిన దాన్ని, బైబిల్ చెప్పేదాన్ని స్పష్టంగా ఉన్నదన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఏంటి అంటే మంచి మంచి లైట్స్ పెట్టి మంచి మ్యూజిక్ పెట్టడం ద్వారా మంచి దాన్ని ఏమంటారు ఎంటర్టైనింగ్ మాహోల్ అంటాం కదా, ఎంటర్టైనింగ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయటము సంఘంలోనికి ఇన్వైట్ చేసేందుకు, ఆకర్షించటానికి ఉపయోగించేటటువంటి ఒక పద్ధతి అని అనుకుంటారు. అది సువార్త కాదు. అలాగే మా మతంలోకి వస్తే మీకు ఫలానా మేలు జరుగుతుంది, ఫలానా ఆశీర్వాదం వస్తుంది, ఫలానా విధంగా మీరు బ్లెస్ చేయబడతారు, మీకు ఫలానా విధంగా మీరు ఆశీర్వదింపబడతారు అని చెప్తూ ఉంటారు. అది పార్ట్ ఆఫ్ ది గాస్పెల్ మాత్రమే. అది కేవలం ఒక మొత్తం ప్యాకేజ్ లో ఒక చిన్న అణువు మాత్రమే. కానీ దాన్నే సువార్త అని చెప్పేటటువంటి వారు కూడా మనకు కనిపిస్తుంటారు. మీకు కష్టాలు ఉన్నాయి, అవి కష్టాలు పోవాలి అని అంటే యేసుక్రీస్తు దగ్గరికి రండి. యేసు దగ్గరికి వస్తే ఆయన రాజ్యంలో కష్టాలు ఉండకుండా ఉంటాయా? ఉండే అవకాశం ఉంది. పోతాయా? పోయే అవకాశం ఉంది. ఆయన నియమాలను పట్టుకొని నడిచినప్పుడు మనకు సుభిక్షత వస్తుంది తప్పకుండా. అది ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం. కానీ అది మాత్రమే అల్టిమేట్ గా జరుగుతుందా? అది అల్టిమేట్ గా జరుగుతున్నప్పటికీ ఇప్పుడున్నటువంటి జీవితంలో ఏమైనా మనకు ఛాలెంజెస్ ఉంటాయా? ఇవన్నీ కూడా కాపరిత్వంలో భాగముగా. అందుకని ఇంతవరకు ఎల్కే మృత్యుంజయ గారు చెప్పినట్లుగా సవార్థీకరణ, శిష్యత్వము మరియు కాపరిత్వము అన్నవి ఒకే పద్ధతికి లేకపోతే ఒకే ప్రక్రియకు ఉన్నటువంటి వేరు కోణాలు, వేరు మాధ్యమాలు, వేరు పిలుపులుగా మనం దీన్ని గమనిస్తున్నాం. సంఘము అనేటటువంటి సార్వత్రిక ఈ శరీరములోనికి ప్రజలను పిలవటానికి మరియు ఈ కృత్రిమంగా మనం క్రియేట్ చేసుకున్నటువంటి కొన్ని పద్ధతులను గురించి చెప్పటము అన్నది మాత్రమే సువార్త అని అనుకుంటే, లేకపోతే కొంతమంది టు మేక్ ఇట్ మోర్ సింపుల్ ఇన్ ద గైజ్ ఆఫ్ మేకింగ్ సింపుల్, ఏదో దాన్ని సరళీకరిస్తున్నాము అన్నటువంటి ఒక ఉదాహరణలో కొంతమంది ఒక ఫార్ములా తీసుకొని వస్తారు. నువ్వు ఈ తప్పు చేశాను, ఈ తప్పుకు క్షమాపణ అడుగుతున్నాను, నువ్వు పరలోకం పోవాలనుకుంటున్నావా? వేసుకోవాలనుకుంటున్నాను, యేసు ప్రభువుని హృదయంలో చేర్చేసుకున్నా, అయిపోయింది, ఈ రోజు నుంచి నువ్వు మా సంఘంలో భాగం. సో దేర్ ఆర్ ఫార్ములాస్ దట్ టైమ్ అండ్ అగైన్ సమయానుకూలంగా, సమయానుసారంగా ప్రజలు క్రియేట్ చేసుకుంటూ వస్తున్నటువంటి ఫార్ములాస్, క్రియేట్ చేసుకుంటూ వస్తున్నటువంటి పద్ధతులు, క్రియేట్ చేసుకుంటూ వస్తున్నటువంటి విధానాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పుడు సువార్తలు అని నేను చెప్పడు, కానీ సువార్తలో ఒక భాగాన్ని మాత్రమే ఎక్కువగా ఎంఫసైజ్ చేయటము అని అంటున్నాను. సువార్తలో ఉన్నటువంటి అనేక అంశాలలో ఒక అంశాన్ని మాత్రమే ఎంఫసైజ్ చేసి చెప్పటం ఇంకొక రకమైనటువంటి ఇబ్బంది కూడా మీకు కనిపిస్తుంది. ఇంతవరకు మలం దేవ సహాయం గారు చెప్తూ దేవుని సార్వభౌమాధికారంలో ఆయన ఎవరిని తెచ్చుకుంటాడో, ఎవరిని చేసుకుంటాడో అన్నది, ఇది కూడా ఒక రకమైనటువంటి దుర్వార్తే. ఏంటా దుర్వార్త అనంటే, మీరు రక్షింపబడుతున్నది ఎవరి దగ్గర నుంచి అనంటే దేవుని దగ్గర నుంచే. ఎందుకు దేవుని దగ్గర నుంచి రక్షింపబడుతున్నారు అనంటే దేవుడే మిమ్మల్ని చంపాలని చూస్తున్నాడు. ఎందుకు దేవుడు చంపాలని చూస్తున్నాడు అనంటే ఆయన మీ పైన ఉగ్రుడై ఉన్నాడు. ఎందుకు మీ పైన ఉగ్రుడై ఉన్నాడు అనంటే మీరు పాపం చేశారు. మీరు పాపం ఎందుకు చేశారు అనంటే దేవుడే చేయించాడు. దేవుడు ఎందుకు పాపం చేయించాడు అనంటే ఆయనలో ఒక కనిపించే చిత్తం ఉంది, ఇంకో కనిపించని చిత్తం ఉంది. ఇలా కాంప్లికేట్ చేస్తూ టు మేక్ ఇన్ ద గైజ్ ఆఫ్ కాంప్లికేటింగ్ గాస్పెల్, దేవుని యొక్క సువార్తను కాంప్లికేట్ చేస్తూ ఆ దేవుని యొక్క గుణలక్షణాలను సాతాను గుణలక్షణాలతో మాదిరిగా చేసేస్తూ చివరికి ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పేటటువంటి సువార్తలు కూడా మనకున్నాయి. ఇవి దురదృష్టవశాత్తు చాలా పాపులర్ గాను, చాలా గొప్పగాను అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ అయి ఇండియాకు ఇంపోర్ట్ అయి భారతదేశాన్ని ఇదే నిజమైనటువంటి సువార్త అని చెప్పినటువంటి దాఖలాలు కూడా మనకున్నాయి. కానీ దిస్ ఇస్ అగైన్ ఏ డిసెప్షన్. ఇది కూడా ఒక దురవగాహన మాత్రమే. సో ఇలాంటివి చూసుకుంటూ పోతే కొక్కొల్లలు మనకు కనిపిస్తూ వస్తూ ఉంటాయి. రైట్? డైల్యూషన్ ఆఫ్ గాస్పెల్ లో ఇంకొకటి కూడా మనకు కనిపిస్తుంది. ఏంటి అని అంటే, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్న భూమి మీద, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి భూమిలో ఉన్నటువంటి ఈ భౌతికత అంతా కూడా మాయ, ఈ భౌతికతలో ఉండటం మంచిది కాదు, ఈ భౌతికంతా వేస్ట్. కాబట్టి ఆత్మీయంగా ఉండాలంటే పరలోకం వెళ్ళాలి, ఆ పరలోకం వెళ్ళటానికి ప్రభు వచ్చాడు, నిన్ను తీసుకెళ్తాడు అని చెప్పేటటువంటి, ఇందులో పార్షియల్ ట్రూత్ ఉంది.
కానీ అదే గాస్పల్ గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో నేను నా వ్యక్తిగతంగా నాకు అర్థమైనంతలో దేవుని యొక్క సువార్త అన్నదాన్ని డైల్యూట్ చేసి, వాటర్ డౌన్ చేసి, అందులో ఉన్నటువంటి కొన్ని అంశాలు మాత్రమే చెబుతూ సంపూర్ణమైనటువంటి, లేకపోతే దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆయన యొక్క ఉనికి మరియు ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క గుణములు, వాటిని తుంగలోకి తొక్కుతూ నేను పొందాలనుకున్న దాన్ని, అది నేనే ప్రత్యేకంగా దేవుడు నాకు ఇచ్చాడు అన్నటువంటి ఆధ్యాత్మిక తృప్తిలోనికి, మతంలోనికి తీసుకుని ప్రజలను తీసుకొని రావటం సువార్థీకరణ కాదు. ఇవన్నీ కూడా లొసుగులే. ఇవి కొన్ని థియోలాజికల్ లొసుగులు ఉన్నాయి, కొన్ని ప్రాక్టికల్ గా కనిపించే లొసుగులు ఉన్నాయి, కొన్ని దాన్ని ఏమంటారు మతం అని చెప్పి తీసుకొచ్చే లొసుగులు ఉన్నాయి, కొన్ని సంగీతం పేరిట తీసుకొచ్చే లొసుగులు ఉన్నాయి, కొన్ని ఎంటర్టైన్మెంట్ పేరు మీద తీసుకొచ్చే లొసుగులు ఉన్నాయి. వేరు రకాలుగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇంతవరకు మల్లెం దేవసహాయం గారు, క్షమించండి, మల్లెం జాన్సన్ గారు చెప్పినటువంటి అనేకమైనటువంటి బిబ్లికల్ రెఫరెన్సెస్ లో మొట్టమొదటిసారిగా మార్కు సువార్త మొదటి అధ్యాయం గురించి మాట్లాడారు. ఏమని మాట్లాడారు? క్రీస్తును గురించినటువంటి సువార్త. క్రీస్తు అనగా అభిషిక్తుడు. దేనికి అభిషిక్తుడు? రాజ్యము చేయటానికి వచ్చినటువంటి వాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన రాజ్యం ఎన్నటికీ గతించిపోదు. ఆయన యెహోవాకు, దాని బెత్లెహేము ఎఫ్రాతాలో పురాతన కాలం నుండి శాశ్వత కాలము ప్రత్యక్షమవుతూ వస్తూ ఉన్నటువంటి ఈ రాజు ప్రపంచములను ఏలటానికి రాబోతున్నాడు. ఆ ఏలే రాజు వస్తాడు అని ప్రజలు వెయిట్ చేశారు. ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన రాజ్యం స్థాపించాడు. ఆ క్రీస్తును పరిచయం చేయటం, వ్యక్తిని పరిచయం చేయటం. ఎవరా వ్యక్తి? క్రీస్తు. ఏం చేస్తాడు క్రీస్తు? రాజ్యం చేస్తాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఆ క్రీస్తు ఏం చేస్తుంది? ఇది ఈయన క్రీస్తు కాడా అని వేసినటువంటి ప్రశ్నకు సమాధానం మొదటిగా చెప్పినటువంటి మార్కు సువార్త మొదటి అధ్యాయం కావచ్చు, ఆ తర్వాత చెప్పినటువంటి నీళ్ల దగ్గర లేకపోతే బావి నీళ్ల దగ్గర కలిసినటువంటి సమరయ స్త్రీ అడిగినటువంటి ప్రశ్న, ఈయన క్రీస్తు కాడా? క్రీస్తు అనంటే ఏంటి? అదేదో ప్రవీణ్ పక్కన ఉండేటటువంటి సర్నేమ్ లాగాను పగడాలని, లేకపోతే జాన్సన్ గారి పక్కన ఉండేటటువంటి సర్నేమ్ లాగాను మల్లెమ్మని కాదు కదా. క్రీస్తు అన్నదానికి ఒక ఎదురు చూపు ఉంది. ఏంటా ఎదురు చూపు? సర్వమానవాళిని కూడా ఈ మతం, సర్వమానవాళిని కూడా ఈ సాతాను, ఈ సర్వమానవాళిని కూడా దేవునికి దూరమై సంపాదించుకున్నటువంటి మరణం నుండి విడిపించటానికి, ఈ లోక అధికారి అయినటువంటి సాతానును ఓడించటానికి వారిని ఏ విధంగా అయితే ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలును విడిపించి తీసుకొచ్చాడో, విమోచన కార్యం చేశాడో, అలాంటి విమోచన చేయటానికి క్రీస్తు వస్తాడు. ఆ క్రీస్తును పరిచయం చేయాలి. ఆ క్రీస్తును పరిచయం చేయాలి. అంతేగాని నువ్వు నమ్ముకుంటే పెళ్లి చేస్తాడు, నువ్వు నమ్ముకుంటే బెంచ్ కార్ ఇస్తాడు, నువ్వు నమ్ముకుంటే పరలోకం ఇస్తాడు, నువ్వు నమ్ముకుంటే అన్నం పెడతాడు, నువ్వు నమ్ముకుంటే ఏదో 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 ఏదో, ఇవన్నీ పార్షియల్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది ప్యాకేజ్. కానీ ది హోలిస్టిక్, ద రియలిస్టిక్ టర్మ్స్ దట్ బైబిల్ టాక్స్ అబౌట్, బైబిల్ చెప్పేటటువంటి రియలిస్టిక్ టర్మ్స్ ఏంటి అని అంటే, ఈ రాజు వచ్చాడు. ఆ రాజు ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల యొక్క రాజ్యమేలుతున్నటువంటి ఈ వీరిని చంపి సిలువలో ఆయన చావును గెలిచి పైకొచ్చి నీకు నిత్యము జీవించేటటువంటి జీవితాన్ని ఇస్తాడు. ఆ నిత్యము జీవించేటటువంటి జీవితము పునరుత్థాన శరీరంతో కలిగి ఉంటుంది. అది కేవలం చెప్పటం కాదు, చేసి చూపించాడు అని చెప్పేటటువంటి సువార్త. ఇంకొక అగ్రిప్పరాజు దగ్గర నిలబడి మాట్లాడుతున్నటువంటి ఆ ప్రసంగాన్ని తీసుకోండి. ఆ ప్రసంగంలో అగ్రిప్పరాజు దగ్గర చేసిన ప్రసంగంలో ఎక్కడైనా పరలోకం ఇస్తాడని గాని, పెండిళ్ళు చేస్తాడని గాని, ఆశీర్వదిస్తాడని గాని, ఇంకేదైనా ఉందా? నో. ఆ అగ్రిప్పరాజు దగ్గర నిలబడుకున్నది ఏమిటి? ఈ రాజుకు క్రీస్తును గురించినటువంటి మాట, ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార సంబంధమైన ఈ దురాత్మల సమూహముల యొక్క అధికారిని ఓడించేటటువంటి అధికారిని గురించినటువంటి మాట, అధికారమును తిరిగి సంపాదించినటువంటి మాట. సో ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ అబౌట్ లీవింగ్ దిస్ వరల్డ్ అండ్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్. ఈ ప్రపంచాన్ని విడిచి ఇంకెక్కడికో వెళ్ళటం కాదు. ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కమింగ్ టు అస్. దేవుని రాజ్యము మన వద్దకు రావటం, అది వచ్చింది అని చెప్పటం, ఆ వచ్చిన రాజ్యములోనికి రమ్మని పిలవటమే ఇంతవరకు ఎల్కే మృత్యుంజయ్ గారు చాలా స్పష్టంగా చెప్పినట్లుగా అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, లేఖనముల అనుసారంగా. లేఖనాలంటే ఏమిటి? చాలా మంది అపోహలో లేకపోతే తప్పుడు బోధలలో పడి ఏమనుకుంటున్నారంటే లేఖనములంటే వేదాలని, లేఖనములంటే
దాన్ని ఏమంటారు పరమతాల్లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు వాంగ్మయం అని, ఖురాన్ అని, ఇంకేదో లేకపోతే సైన్స్ అని అనుకుంటున్నారు. నో నో నో, లేఖనములు అని పౌలు ప్రస్తావించినప్పుడు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు లేఖనములు విప్పి మాట్లాడినప్పుడు, ఆల్ దే వర్ టాకింగ్ అబౌట్ ఇస్ ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనల గ్రంథంలో ఉన్నటువంటిదే. దీన్నే గలతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు అంటాడు, ముందుగానే ఆయనకు సువార్త చెప్పాడు. ఎవరికి? అబ్రహాముకు. ఎక్కడ చెప్పాడు? 12వ అధ్యాయంలో, నీ ద్వారా నిన్నెన్నుకుని నా నుంచి కోల్పోయినటువంటి సంబంధాన్ని, నా నుంచి కోల్పోయినటువంటి ఆశీర్వాదాన్ని, నా నుంచి కోల్పోయినటువంటి ఈ సాన్నిహిత్యాన్ని మీరు నా కుటుంబముగా, నా రాజ్యముగా, నా దేశముగా తిరిగి చేసుకోవటానికి నిన్ను పంపుతున్నాను. నీ కుమారుడు ద్వారా నేను జనాంగములను తయారు చేస్తాను, ఒక రాజ్యమును కడతాను, ప్రతి వంశము నీ ద్వారా ఆశీర్వదింపబడుతుంది. సో దిస్ ఈస్ ద గాస్పెల్. The gospel is not about escaping this world, but the gospel is about enjoying the presence of God in this world and also after the resurrection. The centrality of the gospel, the kendram, gospel యొక్క కేంద్రము మృత్యువును జయించటము. గాస్పెల్ యొక్క కేంద్రము దేవునితో తిరిగి సంబంధము. గాస్పెల్ యొక్క కేంద్రమును శరీరములో మనము కోల్పోయినటువంటి, లేకపోతే మన శరీరము చావుకు గురైతే ఆ చావును గెలిచి పైకి రావటము, అది యేసుక్రీస్తు చేశాడు. గాస్పెల్ అంటే కేవలం మెంటల్ కమిట్మెంట్ కూడా కాదండి. కేవలము మనసులో ఏదో గట్టిగా అనుకుని నేను యేసు ప్రభువుని నమ్ముతాను అని అనుకోవటం కూడా కాదు. ఇట్ ఈస్ అబౌట్ అన్ అలీజెన్స్ టు అ కింగ్ దట్ కేమ్ టు రూల్ ఓవర్ అస్. అలీజెన్స్ అనగా నేను నా రాజుతో సామంతుడిగా ఈ లోకములో ఆయనకు ప్రతిగా, ఆయనకు తోడుగా, ఆయనతో కలిసి బ్రతుకుతాను, పోరాడతాను, ఆయన రాజ్యమును తీసుకుని రావటంలో సహపనివాడుగా ఉంటాను. నా బ్రతుకుట నేను నా క్రీస్తు కొరకే, చావైతే ఇంకా లాభము అని చెప్పేటటువంటి మారు మనస్సు అనుభవం. అనగా ఇలా వెళుతూ ఉన్నావు, ఈ రాజ్యములో నువ్వు వద్దు, ఇక నా రాజ్యంలోనికి రా అన్నప్పుడు అబౌట్ టర్న్ కొట్టి ఇలా వస్తావు. దానినే అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ అనగా లేఖనముల అనుసారముగా మారు మనస్సు అంటారు. సో ఈ మారు మనస్సును ప్రకటించటం, ఈ రాజును గురించి ప్రకటించటం, ఆ వ్యక్తిని పరిచయం చేయటం, ఆ రాజు తీసుకొచ్చిన రాజ్యములోనికి ఆహ్వానించటం, ఆ రాజు తీసుకొచ్చిన రాజ్యములో మతం కాదు, కేవలం మతం కాదు, మతము ఒక చిన్న భాగము. ఆ రాజ్యములో జీవితంలోని అన్ని కోణాలలో, అన్ని రంగాలలో ఆ రాజు యొక్క ప్రాధాన్యత, ఆ రాజే ప్రధానము అని అనుకొని, ఇంతకుముందు మనం పేతురు గురించి మాట్లాడినప్పుడు, అన్నిటినీ మించి నన్ను ప్రేమిస్తున్నావా, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అన్నటువంటి ప్రశ్న. సో టు హ్యావ్ అలిజెన్స్ టు దిస్ కింగ్, ఈ రాజుతో, ఈ క్రీస్తుతో. క్రీస్తు అని అంటే మళ్ళీ అగైన్ క్రీస్తు ఈజ్ ఎ కింగ్, ఎ రాజు, అభిషిక్తుడైనటువంటి ఒక రాజు. ఏం చేయటానికి వచ్చాడు? ఈ ప్రపంచములను విడిపించటానికి వచ్చాడు, ఈ ప్రపంచములను విమోచించటానికి వచ్చాడు. విమోచించటానికి వచ్చినటువంటి రాజును గురించినటువంటి ప్రకటనే ఈ సువార్త. ఆ ప్రకటన ఎవరైతే విని మారు మనస్సు అనగా నేను ఈ రాజుతో కలిసి జీవిస్తాను, ఈ రాజు రాజ్యంలో జీవిస్తాను అని పాపములో ఒప్పుకోలు, అనగా ఈ లోక మర్యాదలో బ్రతకను, ఇక ఈ రాజు మర్యాదలోనికి నేను వస్తాను అని వారి పాపములను ఒప్పుకుని ఆయన వైపుకు తిరిగిన వారికి ఈ రాజ్యం లభిస్తుంది. అందుకనే దానియేలు అంటాడు, రాజైన నెబుకద్నెజరు, నీవు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఈ రాజ్యం వస్తుంది, కానీ ఆఖరిలో ఒక రాజ్యం వస్తుంది. ఆ రాజ్యము ఎవరైతే దానిని అంగీకరిస్తారో వారికే ఇవ్వబడుతుంది. సో ద గాస్పెల్ ఈస్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దానియేలు 11వ అధ్యాయము, ఏ రాజులు ఎలా ఏలుతారు. ఒకడు డబ్బుతో ఏలుతాడు, ఒకడు అందంతో ఏలుతాడు, ఒకడు ఇచ్చకప్పు మాటలతో ఏలుతాడు, ఒకడు విభజించి పాలిస్తాడు. ఇలా రాజ్యాలన్నీ వస్తూనే ఉంటాయి. కానీ తమ దేవుని ఎరిగిన వారు, అనగా తమ రాజును ఎరిగిన వారు, అనగా ఆ క్రీస్తు యొక్క రాజ్యంలో బ్రతకాలనుకున్న వారు మాత్రం బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ దాట్ ఈస్ ద గాస్పెల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో ఈ హోలిస్టిక్ పర్స్పెక్టివ్ ను మర్చిపోతే యేసుక్రీస్తు కూడా ఈ ప్రపంచంలో అనేక మతాలు స్థాపించడానికి వచ్చిన వాళ్ళలో ఒకడవుతాడు. దాని కారణంగా యేసుక్రీస్తు కూడా ఏ విధంగా అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా ముక్తి, మోక్షం, ఫలానా, ఇది అది అని చెప్పి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళాలనుకున్నారో, ప్లేటో అదే చెప్పాడు, అరిస్టాటిల్ అదే చెప్పాడు, ప్లుటార్క్ అదే చెప్పాడు. పౌలు నిలబడి అగ్రిప్పా దగ్గర ఇది చెప్పటం లేదు.
పౌలు అక్కడ నిలబడి అంధకార సంబంధమైన దురాత్మ అధికారములను జయించటం గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు విజయుడై బయటికి రావటం గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు యొక్క ఆ విజయంలోనికి అగ్రిప్పాను కూడా ఆహ్వానిస్తున్నాడు. సో దాట్ ఈస్ ఎ లార్జర్ కాంటెక్స్ట్, లార్జర్ దాన్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలిజన్, అది కేవలం మతం కాదు, సంఘము, యేసు క్రీస్తు శరీరము, ఆ శరీరంలోనికి ఆహ్వానము, నూతన సృష్టి, నూతన ఆకాశము, నూతన భూమి అనేటటువంటి ఒక విజన్. ఆ విజన్ ను తెలుసుకున్నటువంటి ముందుకెళ్ళినటువంటి వారినే ప్రేషితులు లేకపోతే మిషనరీస్ అని పిలిచారు. I don't want to take much time. Thank you very much. Thank you.